ఇక తెలంగాణ కేసీఆర్ అన్న పేర్లు వింటేనే కొందరికి ప్యాంటు తడిసిపోతున్నది. తెలంగాణ అస్తిత్వ భావన మళ్లీ గలమెత్తుతున్నదని వణుకుపుడుతున్నది. పరోక్షంగానైనా తెలంగాణను గుప్పిట్లో ఉంచుకోవాలని తమ ఆశ ఆవిరైపోతుందేమోనని గుబులవుతుంది. అందుకే ఆంధ్రబాబు బానిస పత్రిక వికృత విలాపాల శోకాలు పెడుతుంది. దొంగెవరు అంటే భుజాలు తడుముకుంటూ చెత్త పలుకుల పెడబొబ్బలు పెడుతుంది. ఎవడు అవునన్నా కాదన్నా ఎన్ని కథలు పడ్డా ఇది తెలంగాణ రాష్ట్రం. ఇదొక ఉద్వేగభరిత భావన. ఆ భావన అనుక్షణం రగలడానికి కావలసినంత పునాది ఉన్నది. పుంఖానుపుంఖాల చరిత్ర ఉన్నది. పురాణాల కాలం నాటి ఆస్మిక మహజన పదము నుంచి మొదలుకొని ఉమ్మడి రాష్ట్ర పతనం దాకా అనేకానేక భావాల అవిచ్ఛిన్న పరిణామక్రమం ఉన్నది. స్వాతంత్ర్యం కోసం పెనుగులాట ఉన్నది. కోట్లాది మందిని ఏకతాటి మీదికి తెచ్చి రాష్ట్రం సాధించిన ఘనత ఉన్నది. ఇవాళ ఎవడికో ఆ పేరు విని ప్యాంటు తడుస్తుందని తెలంగాణ భావనను తుడిచేలా బీజాలు వేయాలనుకుంటే అది కుదరదు. చరిత్రలో కలిసి నడిచిందెవరో, చరిత్ర సృష్టించిందెవరో, తెలంగాణ అనగానే కళ్ల ముందు మెదిలేదెవరో ఈ గడ్డ మీద నిక్కరు వేసుకొని పిల్లాడు కూడా చెప్తాడు. ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. జై తెలంగాణ. పక్క రాష్ట్రపు కుట్రబాబులకైనా వారి బంట్లకైనా ఇక్కడ తేల్చి చెప్పేది ఒక్కటే: మీ జాగీరా అనే హక్కు. ఈ జాగీరు కన్నబిడ్డకే ఉంటది తప్ప వలస వచ్చి విషపాములా బలిసిన వారికి లేదు. బరాబర్ ఇది మా జాగీరే. తెలంగాణ బిడ్డలకు మాత్రమే చెందిన జాగీరు. మా చెమట, మా రక్తం, మా శ్వాస, మా ధ్యాస అన్నీ కలగలిసి మాకిచ్చిన జాగీరు. బల్లగుద్ది చెప్తాం, ఢంకా బజాయించి చెప్తాం. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇది పీపుల్స్ డెఫినేషన్. ఓర్వలేని శక్తులు ఎప్పుడూ కేసీఆర్ను, తెలంగాణను విభజించి చూపించడానికి కుట్రలు చేశాయి, భంగపడ్డాయి, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయినా వాటికి సిగ్గన్నది రావట్లేదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 60 ఏండ్లుగా ఎందరో ప్రయత్నించారు. కొందరు పదవులకు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారు. అయితే వారెవరినీ ప్రజలు పూర్తిగా ఓన్ చేసుకోలేదు. వారెవరికీ రాని తెలంగాణ సమాజం యాక్సెప్టెన్సీ కేసీఆర్కి మాత్రమే వచ్చింది. కేసీఆర్ ఎంత కమిట్మెంట్తో పనిచేస్తే తెలంగాణ వచ్చిందో ప్రజలకు తెలుసు. ఎన్ని లక్షల తిట్లు తిన్నాడో, ఎన్ని అవహేళనలను ఎదుర్కొన్నాడో, ఎన్ని కుట్రలను ఛేదించాడో, ఎన్ని తుఫాన్లను ఢీకొట్టాడో, ఎంత తపన పడ్డాడో తెలంగాణ బిడ్డలకు తెలవనిదా? ఏనాడైనా కేసీఆర్ విసిగిపోయి కాడిపారేస్తే ఏమైతది? అసలు తెలంగాణ వచ్చేదా? ఇవాళ ఎవరికో తెలంగాణ అంటే కేసీఆరా, బీఆర్ఎస్సా అనే డౌట్ రావడం అవివేకం కాదా? నరాల్లో తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి నుంచి ఈ ప్రశ్న రావడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. చంద్రబాబు చెంచాగాళ్ల కేసీఆర్ బీఆర్ఎస్ గురించి ప్రశ్నించేది. తెలంగాణ శాసనసభను ప్రోటెం స్పీకర్గా కూర్చున్న జానారెడ్డి గారిని, మంత్రివర్గ సభ్యులను, ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యుల బొమ్మలు చూపించుకుంటూ టూరింగ్ థియేటర్లో సినిమా చూసే మొహాలను మల్టీప్లెక్స్లో కూర్చుండబెట్టినట్టు ఉందట అధ్యక్ష. టూరింగ్ టాకీస్లో సినిమాలను తీసుకొచ్చి కూర్చోబెట్టి మల్టీప్లెక్స్లో కూర్చోబెట్టి ఎట్లుంటుందో తెలంగాణ శాసనసభ్యుల పరిస్థితి ఉందట అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఈర్ష, ఒక అసూయ. ఈ రాష్ట్రం ఏర్పడింది అనే దీంతో ఒక న్యూనతాభావాన్ని కలిగించే ప్రయత్నం ఇక్కడ కొన్ని పత్రికలు చేస్తా ఉన్నాయి అధ్యక్ష. పని కట్టుకొని కొన్ని పేపర్లు, అందులో మరి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అనే పేపర్ అధ్యక్ష, ప్రతిరోజు విషయం కక్తా ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్లో నేను మంత్రులకు ఆదేశం ఇచ్చిన అధ్యక్ష, లూజ్ టంగ్ చేయకండి, కొత్త ప్రభుత్వం ఏర్పడడం, మనం మాట్లాడే విషయాలు బయట పోయి లూజ్గా చెప్పకుండా నిర్ణయాలు కావు, నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది, డోంట్ బి లూజ్, డోంట్ మేక్ లూజ్ టాక్ అని చెప్పి మంత్రులకు నేను ఆదేశం ఇచ్చిన అధ్యక్ష. దానికి ఏం రాస్తుంది అధ్యక్ష ఈ పేపర్? మొహం సాటేసిన మంత్రులట. అంటే క్యాబినెట్లో చెప్పినాయని నీకు పూజ కూర్చున్నట్టు చెప్తే చెప్పినట్టు, లేకపోతే మొహం సాటేసినట్ట. ఏం వార్త అధ్యక్ష ఇది? మంత్రులను పట్టుకుని చాలా తుఫాన్లు చూసినాం, చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. నేను చాలా మొండి ఘటాన్ని.
ఈ పిట్ట బెదిరింపులకు ఈ లంగా ప్రచారాలకు ఎవరు భయపడేవాడు లేడు అధ్యక్ష. నా గుండె మండి చెప్తావు ఈ మాట. ఏది చేసినా తట్టుకుంటాం, తగిన చర్యలు తీసుకుంటాం, ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా భారతదేశంలో నిలబెట్టి చూపుతాం అధ్యక్ష. మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్నాడు, ఆయన ఒక జర్నలిస్ట్ అమ్మా. ఆ పేపర్కి కక్కే విషయము దాని జర్నలిజం ఏంటరా మీరు చెప్పండి. జర్నలిజం యొక్క విలువలు మొత్తం వీలే కదమ్మా తీసేసింది. ఈ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళే జర్నలిజం యొక్క విలువ తీసేసిండ్రు, జర్నలిస్టుల యొక్క గౌరవం తీసేసిండ్రు, దాని పరువే తీసేసిండ్రు కదా వీళ్ళు. అసలు కంప్లీట్గా బజారు నిలబెట్టారు కదా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు జర్నలిజంకి ఒక మచ్చ డెఫినెట్గా నేను చెప్తున్నా. ఎస్, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ పార్టీ, ప్రతి ఇంటి పార్టీ. తెలంగాణను, కేసీఆర్ను వేరువేరుగా చూపించాలనే ఆంధ్ర మీడియా కుట్రలు ఎన్నటికీ సఫలం కావు. గతంలో కూడా కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ వచ్చిందా అనే భావజాలాన్ని ఆంధ్ర వలసవాదులు జనాలపై రుద్దాలని చూశారు. తమ ఫాల్తు మీడియా సంస్థలు, సంఘాలు, మేధావులతో విషం కక్కించారు. తెలంగాణ ప్రజల మెదళ్లలో చొప్పించేందుకు ప్రయత్నాలు చేసి చెప్పుదెబ్బలు తిన్నారు. అయినా సిగ్గులేని జన్మలు కదా, మళ్లీ అదే కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అని మరో కొత్త భావనకు విషబీజం వేసే ప్రయత్నం మొదలైంది. ఎందుకు? ఓ ఆంధ్ర కూటమి తెలంగాణలో అధికారం తేవాలంటే ఇక్కడ తెలంగాణ అస్తిత్వ భావన ఉండకూడదు. తెలంగాణకు ప్రతీకైన కేసీఆర్ తమకు పోటీగా నిలవకూడదు. అందుకే వెన్నుపోటు రాజకీయాల ముఠాధ్యక్షుడి ఆదేశాల మేరకు ఎల్లో విషపు మీడియా పక్కా ప్రణాళికతో దాడిని ప్రారంభించింది. ఆ మేరకే ఇప్పుడు చెత్త పలుకుల పేరుతో ఒక పత్రిక కాలంలో ప్రారంభమైన ఈ భావనను రేపు ఆంధ్ర పోషిత సంఘాలు, సంస్థలు, మేధోమూకలు, మీడియా విషవృక్షంగా పెంచి పోషిస్తున్నాయి. దేశ ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు, ఆంధ్ర పార్టీలు, ఎల్లో మీడియా అందరి లక్ష్యం ఒక్కటే. కేసీఆర్ అనే రక్షణ కవచాన్ని భేదిస్తే ఇక తెలంగాణ ఉండదు, తెలంగాణ భావనే మిగులదు. అప్పుడు తాము గద్దెనెక్కి పందికొక్కుల్లా పచ్చటి తెలంగాణను బుక్కేయొచ్చు. ఇదే కూటమి ఎత్తుగడ. దాన్ని అమలు చేసేందుకు మార్గమే బ్రోకర్ రాతల బుకాయింపు. ఎల్లో మీడియానే సాధనం, గ్లోబల్స్ ప్రచారమే. ఈ ఆంధ్ర విషపు మీడియా డిఎన్ఏ. పచ్చగా ఉన్న తెలంగాణను కబళించాలనుకున్న కుట్రలకు కేంద్రాలివి. ఏనాడు తెలంగాణ బాగుకోరని తిన్నింటి వాసాలు లెక్కపెట్టే విశ్వాసం లేని ర్యాబిస్ వైర్ సోర్సులు. ఇదంతా ఒక తెలంగాణ వ్యతిరేక నెట్వర్క్. అందుకే అందరి టార్గెట్ ఒక్కటే, అదే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ తెలంగాణకు రక్షణ కవచం, తెలంగాణ సమాజమే ఆయన సైన్యం. కేసీఆర్ను దాటి తెలంగాణను కబళించడం ఎవడబ్బతరం కాదు. అందుకే థాట్ ప్రాసెసింగ్ కుట్రలకు తెరలేపాయి ఎల్లో మీడియా. అదే కేసీఆర్ తెలంగాణ వేరువేరన్న భావనను ప్రచారం చేయడం, బీఆర్ఎస్ పై బురద జల్లడం, పెద్దసారు చిన్నసారు అంటూ మతిలేని రాతలు రాయడం, తెలంగాణ కీలక నాయకులను మరుగుజ్జుగా చిత్రీకరించడం, అదే సమయంలో తెలంగాణ వ్యతిరేకుల తప్పులను చిన్నగా చేసి చూపించడం, తమ తోడుదొంగ మీడియా తప్పులను చిన్న పొరపాట్లుగా బుకాయించడం. ఇదంతా స్టెప్ బై స్టెప్ అమలు చేస్తూ ప్రీప్లాన్డ్ కాన్స్పిరసీ. దీనికి కర్త చంద్రబాబైతే కర్మ క్రియ రోతరాతల రాధాకృష్ణ. తమ పత్రిక తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకుందట, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందట, దానికి శ్రీకృష్ణ కమిటీ సర్టిఫికేట్ కూడా ఇచ్చిందట. ఇది రాధాకృష్ణ సిగ్గు ఎగ్గులేని బుకాయింపు. ఇంతకంటే ఆత్మవంచన ఉంటుందా? శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో ఈ ముక్కలెవరైనా చూశారా? ఉన్నమాట చెప్పాలంటే తెలంగాణ వారితో కూడిన తెలంగాణ వ్యతిరేకుల కూటమి ఆ పత్రిక. అసలు తెలంగాణ ఉద్యమం నాటి నుంచి తరచి చూస్తే ప్రతి తెలంగాణ వ్యతిరేక కుట్రలకు రచనా సహకారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణదే. వెన్నుపోటు పొడుస్తూ నేను నీ శ్రేయోభిలాషణని బుకాయిస్తూ రంకలేయడం రాధాకృష్ణ నైజం. ఇప్పుడు కూడా పచ్చ మీడియా కుట్రలపై తెలంగాణ సమాజం భగ్గుమనగానే తేలుకుట్టిన దొంగల గగ్గోలు పెడుతున్నాడు. తేనెపూతల సిరాల మాటున తన విషపు పాళీని దాచేయాలని తెగ బొంకుతున్నాడు. చంద్రబాబు ఉస్కో అన్నాడో లేక గద్దెపై తమ ఏజెంట్ ఉన్నాడనే ధైర్యమో కొన్నాళ్లుగా ఏబిఎన్ రాధాకృష్ణ వాచలత అన్ని హద్దులు దాటింది. బీఆర్ఎస్ నాయకులు ఆంధ్ర మీడియా అనే వాదాన్ని తెరపైకి తెస్తున్నారంటాడు. ఎవరు తీసుకొచ్చేదేంటి?
అనుక్షణం మీ రాతలు రోతలతో మీకు మీరే ఆంధ్ర మీడియాగా ప్రకటించుకుంటున్నారు కదా. అక్కడి మీడియాగా మీరు లేబుల్ వేసుకుంటున్నారు. పెద్దసారు చిన్నసారుకు వ్యతిరేకంగా కథనాలు వస్తే తెలంగాణ అస్తిత్వం ఎందుకు ప్రమాదంలో పడుతుందనేది బూతు జ్యోతికి వచ్చిన డౌట్. అసలు పెద్దసారు చిన్నసారుకు వ్యతిరేకంగా మాత్రమే ఆంధ్ర మీడియాలో కథనాలెందుకు వస్తున్నాయి? రాష్ట్రంలో ఇన్ని పార్టీలు, ఇంతమంది నాయకులు ఉండగా వాళ్ళందరినీ వదిలేసి తెలంగాణ ఇంటి పార్టీపైనే ఎందుకు ఆంధ్ర కుట్రల కత్తులు దాడికి దిగుతున్నాయి? వ్యక్తిత్వ హవన కథనాలు ఎందుకు రాయలేదు? తెలంగాణ ఉద్యమం అయిపోయిందని ఎన్నిసార్లు చంకలు గుద్దుకోలేదు? రాజ్యసభలో తెలంగాణ బిల్లు వచ్చిన రోజు కూడా తెలంగాణ రాదనే అత్యాశ వ్యక్తం చెయ్యలేదా? తెలంగాణ భాష, యాస, సంస్కృతితో పాటు ఆఖరికి తిండిపై కూడా విషం చిమ్మిన నీచ పాత్రికేయం చేసింది ఆంధ్రజ్యోతి కాదా? తెలంగాణ సమాజానికి ఇదంతా గుర్తులేదనుకుంటున్నారా? తెలంగాణ వాళ్లు ఇతర ప్రాంతాల్లో నివసించడం లేదా? కేటీఆర్ కవితలు అమెరికాలో ఉద్యోగాలు చేశారు. కేటీఆర్ గుంటూరులో చదువుకున్నారు. జగదీష్ రెడ్డి కుమారుడు మరో దేశంలో చదువుకున్నాడు అంటూ రాధాకృష్ణ నీలుగుడు రాతలు రాశాడు. నిజమే, వాళ్లే కాదు, కోట్లాది మంది తెలంగాణ వాళ్లు విదేశాల్లో చదువుకున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా నుంచి మొదలుకొని మస్కట్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో కూడా పనులు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వారెవరూ తెలంగాణలో తిష్టవేసిన కొందరిలా తమ బతుకునిచ్చిన ప్రాంతాన్ని నాశనం చేయాలని కుట్రలు చెయ్యలేదు. తాము నివసించే ప్రాంతాన్ని, వారి భాషను, వారి సంస్కృతిని అవహేళన చేసి మాట్లాడలేదు. మిడతల దండులాగా మీదపడి స్థానికుల ఉద్యోగాలు కాజేసి ఆ ప్రాంత ప్రజలను వలస పాలు చెయ్యలేదు. వాళ్ల నీటికి ఎసరు పెట్టి నదులు మళ్లించుకోలేదు. మిగులు నిధులు కాజేసి తమ ప్రాంతం బ్యారేజీలు మరమ్మతులు చేసుకోలేదు. కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చి కోట్లు కొల్లగొట్టలేదు. ఎక్కడుంటున్నారో, ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారో అక్కడి చట్టాలను, నిబంధనలను తూచ తప్పకుండా పాటించారు. అక్కడి ప్రజల్లో కలిసిపోయారు. వాళ్లను గౌరవించారు. వాళ్ల నుంచి గౌరవం పొందారు. బతకడానికి వచ్చారు అనే మాట వెనక ఉన్న భావం అది. మంది మీద పడి బతికే మూకలకు అన్ని వ్యవస్థల్లో వైరసుల్లా చొరబడి తమకనుగుణంగా చట్టాలు, ఆదేశాలు చేయించుకునే దోపిడీదారులకు ఇప్పటికీ అర్థం కాదు. రాధాకృష్ణ ఎన్ని చెత్త పలుకులు పలికినా ఆయన మీడియా రాతల రోతలేంటో తెలంగాణ సమాజానికి బాగానే తెలుసు. ఏనాడు తెలంగాణ బాగు గురించి ఆలోచించని పచ్చ పాతపు కలం వైరస్లు ఆయన సంస్థలు. ఎక్కడిదాకో ఎందుకు? బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగిన నష్టంపై విషజ్యోతి పత్రికో, ఛానలో ఏమైనా కథనాలు రాసిందా? తెలంగాణ నీళ్లను అక్రమంగా దోచుకుపోవాలన్న చంద్రబాబు కుట్రలకు మద్దతుగా వార్తలు వడ్డించిందా? రేవంత్ తప్పుడు లెక్కలు చెబితే అయ్యో అది తప్పు అని చెప్పగలిగిందా? సిగ్గు లేకుండా అదే తప్పుడు లెక్కలను శీర్షికలు పెట్టిందా? కేటీఆర్ పై హీనాతిహీనమైన కథనాలు రాసిన మీడియా సంస్థపై నిరసన తెలిపితే తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అని అడిగాడు రాధాకృష్ణ. మరి ఏపీలో చంద్రబాబును ఏదో అన్నారని పలు మీడియా సంస్థలపై దాడులు చేస్తే రాధాకృష్ణ ఇలాగే స్పందించాడా? ఏం చంద్రబాబు, ఏపీ మీ అయ్య ఖర్జూరా నాయుడు జాగీరా అని ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు రాధాకృష్ణ జర్నలిజానికి దమ్ములేదా? ఎన్నికల్లో గెలుపోటములు సహజం. మరి కేసీఆర్ను తెలంగాణ జనం మట్టి కరిపించారట, బుద్ధి తెచ్చుకోవాలట. ఇవే చెత్త పలుకులు కదా రాధాకృష్ణ రాసింది. మరి 2019లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి వచ్చిన ఓట్లెన్ని, సీట్లెన్ని? 23 ఎమ్మెల్యేల సీట్లు. ఎంపీ సీట్లయితే 0 గదా. మరి అప్పుడు చంద్రబాబును ఏపీ జనం దవడ పగలగొట్టి మట్టి కరిపించారని, చంద్రబాబు అహంకారానికి ఇది చెంపపెట్టు అని శీర్షికలు పెట్టాడా? ఇకనైనా చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి అని ఏమైనా కొత్త పలుకులు రాశాడా? ఇంతకంటే రాధాకృష్ణ వెన్నుపోటు పాత్రికేయానికి ఇంకా ఉదాహరణలు కావాలా? 2023లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబును, అప్పటి ఏపీ సీఎం జగన్ను జైల్లో పెట్టినప్పుడు రాధాకృష్ణ పాత్రికేయం ఎలా ఏడ్చిందో మనం చూడనిదా? హైదరాబాదులో ఆందోళనలు వద్దన్నందుకే ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని కాలంల నిండా పచ్చటి కన్నీరు కార్చలేదా? మరి చంద్రబాబేమైనా ఆంధ్ర అస్తిత్వానికి ఏకైక ప్రతీక? ఆయనేమో ఆ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడా? అప్పటి చెత్త పలుకులన్నీ కులకంపు పెడబొబ్బలు కాదా? అంతెందుకు, ఏపీ కోసం విరాళాలు సేకరించిన రాధాకృష్ణ గత 11 ఏళ్లలో తెలంగాణ ప్రజల కోసమో, రైతుల కోసమో ముందుకొచ్చాడా? భాష గురించి నీతులు పలికిన చంద్రజ్యోతి
కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏనాడైనా తప్పుపట్టిందా? పేగులు మెడలేసుకునే రండా వ్యాఖ్యలను శీర్షికలుగా పెట్టిన దిక్కుమాలినతనం ఎవరిది? మోదీతో తమ బాస్ చంద్రబాబుకు బెడిసి కొట్టగానే ఏకంగా మోదీ వ్యక్తిగత జీవితం, భార్యపై కూడా దిక్కుమాలిన శీర్షికలు పెట్టలేదా? అసలు ఇవాల్టి థంబ్నెయిల్ సైకో పాత్రికేయాన్ని సృష్టించిందే ఆంధ్రజ్యోతి కాదా? విలువలు లేని శీర్షికలు పుట్టిందెక్కడ? వీటికి శ్రీకారం చుట్టిందే బంటుగారి పత్రిక. ఏ వదురుబోతు ఏది వాగితే అదే శీర్షికగా తగిలించి తాటికాయంత అక్షరాలతో వెయ్యలేదా? ఈ శాడిస్ట్ తరహా జర్నలిజానికి తెరతీసిందే చంద్రజ్యోతి. ఇవాల్టి ఇంకా ఆ రోగం పోలేదు. దానికి మందొక్కటే, కీలెరిగి వాత పెట్టడం. ఇది తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. కేసీఆర్ తెలంగాణ రెండు అవిభాజ్య పదాలు. ఆ ప్రయత్నం ఎవరు చేసినా మూతోడ్కే జవాబ్దేగా తెలంగాణ. మతిలేని వాగుడుకు దిగే పచ్చవాత రోగులకు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటే పెళ్ళుబికే ప్రతిస్పందనలు అర్థం కావు. తెలంగాణకు సహనం ఎక్కువ, అయితే అది చేతగానితనం కాదు. చాలా రాజ్యాలు చూశాం, సామ్రాజ్యాలు చూశాం. 224 ఏండ్లు ఓపిగ్గా చూసి నిజామును దింపిన చరిత్ర తెలంగాణది. 60 ఏండ్లు ఓపిక పట్టి పరాయి పాలనను కరకట్టలకు తరిమేసిన చరిత్ర తెలంగాణది. రాజ్యాలనే దింపేసిన తెలంగాణకు కుళ్ళు మీడియా, కుల మీడియా ఓ లెక్క కాదు, ఓపిక మాత్రమే లెక్క.